హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆఫ్టర్నూన్కి లంచ్కి అయితే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, ఇంకా పసుపు. వీటన్నిటిని మనం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కాగాక అందులో ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చిని కొంచెం సేపు మనం నూనెలో వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి. చూసారుగా పచ్చిమిర్చి ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు దీన్ని తీసి పక్కన వేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇప్పుడు అదే ఆయిల్లో మనం టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు మనం మగ్గనివ్వాలి. వాటి తోలు సపరేట్ అయిపోయేంత మెత్తగా కానివ్వాలి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకోవాలి. చూసారుగా టమాటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో మనం కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొత్తిమీర, చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ లోపల మనం ఈ పచ్చిమిర్చి ఉంది కదా, ఈ పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర వేసి దంచుకోవాలి. ఫ్రై చేసిన పచ్చిమిర్చిలో జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మీరు ఈ టమాటాలను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఆ పచ్చిమిర్చిలో వేసి పేస్ట్ చేయాలన్నమాట. నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఇన్ని పచ్చిమిర్చిలకి మిక్సీలో మెదగదు కాబట్టి ఆ టమాటాలు కూడా వేసేసి నేను మిక్సీకి వేసి గ్రైండ్ చేస్తాను. నేను ఇలా మిక్సీకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు టమాటా చట్నీ ఇలా అయిపోయిందనమాట. దీన్ని మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు.